రేయ్, మా బాస్ మీ ఇద్దరిని ఇంట్రాగేషన్ చేయాలంటున్నాడు రా. ఇంట్రాగేషనా? ఎందుకు? ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫ్యామిలీని నిర్దాక్షిణంగా చంపేశారంట. వాని పేరేంటో మిస్టర్ రాజేష్ అంట. మా బాస్కి మీ ఇద్దరి మీదే డౌట్గా ఉంది. వాడిని చూస్తే అమాయకుల్లా ఉన్నాడు. నాకెందుకో నీ ఫేస్ చూస్తేనే అనుమానంగా ఉంది. మీ ఇద్దరిలో ఎవరని తెలిస్తే మా బాస్ చేతిలో. మీ ఇద్దరిలో ఎవరు ముందొస్తారు? నువ్వు అలా రానంటే కుదరదమ్మా. వచ్చేయాలి పిలిచినప్పుడు. నేనెందుకు రావాలి? సరే ఓకే, నా స్టైల్లో నేను డిసైడ్ చేస్తా, అప్పుడు రావాలి. ఓకే? ముందు చెప్పాను కదా, లేనన్నా లేలే. ఏంట్రా ఇంకా ఎక్కడ నిలబడ్డావు? వెళ్ళి అక్కడ నిలబడ్డావు, వెళ్ళు. నువ్వేనారా రాజేష్? నాకేదో నీ మీద అనుమానంగా ఉంది. రే, నువ్వేం చేస్తుంటావురా? నేను లారీ డ్రైవర్ సార్. అరే ఇప్పుడు సార్ వెళ్ళి వాడి దగ్గర లైసెన్స్ ఉందో లేదు చూడు. తొందరగా రా. సార్, ఇతని జేబులో పర్స్ ఉంది. అది నా వైఫ్ సార్. నీ వైఫ్ అంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం సార్. నీ వైఫ్కి ఎప్పుడైనా ద్రోహం చేసావా? నేను ఎప్పుడు నా వైఫ్కి ద్రోహం చేయలేదు సార్. అప్పుడు ఎందుకురా ఈ కండం? ఇప్పుడు సపోజ్ ప్రికాషన్ కోసం అనుకో, ప్రెగ్నెన్సీ రాకుండా, అంటే నీ వైఫ్తో సెక్స్ చేస్తున్నప్పుడు తనకు గర్భం రాకుండా ఉండడానికి ఇది పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా ఎక్కడ? మీ ఇంటి బెడ్రూమ్లో ఉండాలి. దాన్ని ఎందుకురా నీ పర్సులు పెట్టుకుని తిరుగుతున్నావు? చెప్పరా? అంటే నువ్వు ఖచ్చితంగా నీ వైఫ్కు ద్రోహం చేస్తున్నావు. సరే, ఇది ఎవరితో యూజ్ చేస్తావురా? లారీ స్టాప్స్ ఉంటాయి కదా సార్, అక్కడ అమ్మాయిలు వస్తారు కాబట్టి ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నాం సార్. రేయ్, ఇంతకు ముందు ఏం చెప్పావు? నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నేనెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయలేదని చెప్పాగా? చెప్తానాయలా వేరా రాజేష్వి? నేను కాదు సార్. నువ్వు కదా 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 నేనే రాజేష్. నన్ను చంపొద్దు సార్. ఎందుకంటే ఆ ఫ్యామిలీని, ముఖ్యంగా చిన్నపిల్లని కూడా చంపేశాడే, వాడు నిజంగా కనికరం లేనివాడరా. నువ్వు ఒక వేస్ట్ కాడివిరా. ఇలా భయపడి నేనే అంటున్నావు కదా. నువ్వు కాదురా రాజేష్వి, నువ్వు కాదు, నువ్వు కాదు. కానీ చంపేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు నీ వైఫ్కు ద్రోహం చేశావు. ఒక్కసారి తప్పు చేశాను సార్. అసలు ఎప్పుడు తప్పు చేయడు సార్. ఇంకెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయడు సార్. ప్లీజ్ సార్, వదిలేడు సార్. ఇప్పుడు తను నీకు ద్రోహం చేసిందనుకో, చంపేస్తావు కదా సార్. ఇప్పుడు తనకు తెలిసిపోయిందనుకో, తను నా దగ్గరకు వచ్చింది, అన్నా నా భర్త నాకు చెప్పుకోలేనంత ద్రోహం చేశాడు అని చంపేమంది. అందుకోసం, నా చెల్లి కోసం నేను చంపబోతున్నాను. నువ్వు బతకూడదురా, నువ్వు బతకూడదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నీ దండ పెడతా, నన్ను వదిలేండి సార్. నా చెల్లి కోసం నిన్ను చంపుతున్నాను రా.
ఏంటి నేనంత వెర్రి పప్పని అనుకున్నావా? రేయ్, దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయనుకున్నావా? అది ఎవరికన్నా తెలుసా? చచ్చిన ఎస్ఐ గాడిది. దాంట్లో ఇంకా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో నీకు తెలుసా? ఇది